కాకరకాయ పిక్కలు అయితే పెడుతున్నానండి. ఇది చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్కువ చేయలేదు, మా నాన్నకి ఇద్దామని ఇంకొంచెం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకా విత్తనాలు కూడా తీసేసాను, తనకి నమ్మలడానికి ప్రాబ్లం అవుతుందేమో అని. విత్తనాలు పెట్టుకుంటే కూడా బాగుంటుంది దాని లోపల తీసి. ఇదిగోండి, కాకరకాయ మొత్తం చల్లగా అయిపోవాలండి. కారం వేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ కారము, జీలకర్ర ఇంకా ఆవ పొడి అండి ఒక 3 స్పూన్స్. ఇప్పుడు ఇది పోపు పెట్టుకున్నాం కదండి, చల్లగా అయిపోయాక మొత్తము వేసుకోవాలి.